స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చా 3 గంటల 30 నిమిషాల నుంచి ఆల్మోస్ట్ 5 నిమిషాలు తక్కువ 7 వరకు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా సంతకాలు ఇంకా ఆ కార్యక్రమాలకు ఇంకో పావుగంట మొత్తం మీద ఏముంది మీ దగ్గర నుంచి వెళ్ళాను వచ్చాను. సో డీటెయిల్డ్గా జరిగిందంతా చెప్పాలి కాబట్టి మళ్ళీ హ్యాండ్ రిటర్న్ రాయాలి కాబట్టి చాలా అనుకున్న దాని మీద కొంచెం ఎక్కువ సమయం పట్టింది. ఈలోపు పాల్కి బెయిల్ వచ్చిందంట కదా, ఇవాళ వెళ్ళిపోతున్నాడా రేపా? లేదు ఇప్పుడు నేను చూసే మనం ఎవరో పర్మిషన్ ఇవ్వడానికి. కాకపోతే ఏంటంటే అతను నోరెప్పలా ఇప్పుడు దాకా సునీల్ కుమార్ గారు బయట ఉన్నాడు, నీకెందుకని అభయం ఇస్తాడు ఇప్పలా. ఇప్పుడు సునీల్ కుమార్ ఇద్దరు బయట ఉన్నారు. సో చూడాలి, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. బట్ ఏవైనా అంతిమ విజయం నాకైతే పూర్తిగా పోలీసు వ్యవస్థ మీద, అంటే ఇప్పటి పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా డెఫినెట్గా నిందితులు శిక్షించబడతారు. విజయపాల్ మెయిన్ ఫెలో ఐఓ, అతని సమక్షంలోనే అన్నీ జరిగినాయి, అందరికీ తెలుసు, జరిగింది ఏంటో తెలుసు. కానీ మరి చట్టానికి సాక్షుల వివరాలు కావాలి కాబట్టి కొంత ఆలస్యం అవ్వచ్చు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని పిలిచి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని రిమాండ్ రిపోర్ట్లు మేము చూస్తాం కదా కోర్టులో, నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను కాబట్టి చూసిన వీటి ప్రకారం, కేసు డైరీల ప్రకారం డెఫినెట్గా కేసు ఒక కొలిక్కి నేను అనుకున్నంత స్పీడ్గా కాకపోయినా త్వరితగతినే వస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఏమీ కనపడతల్లా కేసు డెఫినెట్గా నేను నీరు కారణం సీలేసేస్తా, అంచేత ఎటువంటి ఇబ్బంది లేదు, వదిలేదే లేదు. ఎందుకంటే అన్ని వివరాలు మాకు తెలుసు కాబట్టి ఎవడు ఏం చేయలేడు. లేదు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయింది. అంటే పర్సువేషన్, ఎందుకంటే నేను వదలను ప్రతిదీ కూడా. నా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ కూడా నేను చేసుకుంటున్నాను. సో నా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నేను కూడా పట్టుదలగా చేస్తున్నాను కాబట్టి నేను 164 స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు.